ఇవాళ వచ్చేసి కాశీ గురించి మాట్లాడుకుందాం. కాశీ చాలా పవిత్రమైనది. కాశీని భూలోక కైలాసం అని అంటారు, మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడున్న కుర్రలకు తెలియకపోవచ్చు, యూత్కి ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకప్పుడు ఆ ఊరిని భూలోక కైలాసం అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే రావణాసుడు శివుణ్ణి పూజించి, శివుడు ప్రత్యక్షం కాకపోతే తన కడుపులో ఉన్న పేగులు బయటికి లాగి వీణ మోగిస్తే ఆ భక్తికి శివుడు పరవశించి ప్రత్యక్షమయ్యి శివుడు నీకేం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు రావణాసుడు నాకు ఆత్మలింగం కావాలని చెప్పేసి శివుణ్ణి కోరుకుంటాడు. తర్వాత శివుడు ఆత్మలింగం రావణాసుడికి ఇస్తాడు. అయితే ఇచ్చేటప్పుడు ఒక మాట చెబుతాడు, ఏ కారణం చేత ఈ శివలింగం భూమి మీద పెడితే అది ఈ లేపలేనంత బరువుగా మారుతుంది అని చెప్పేసి రావణాసుడికి శివుడు చెబుతాడు. అయితే రావణాసుడు కైలాసం నుంచి తిరిగి వస్తూ తెల్లవారుజామున సంధ్యావందనం చేయాల్సి ఉండి సూర్యుడు ఉదయించే టయాన సంధ్యావందనం చేయటం కోసం వెళ్ళడానికి ఈ శివలింగం ఎక్కడ పెట్టాలో తెలియక అటు ఇటు తిరుగుతుంటాడు. అయితే అప్పుడు వినాయకుడు బాలుడు రూపంలో వచ్చి అక్కడ నుంచుంటే రావణాసుడు వినాయకుడిని పిలిచి, బాబు ఈ ఆత్మలింగం పట్టుకో, నేను సంధ్యావందనం చేసుకోవాలా అని చెప్పంటే, ఈ ఆత్మలింగం నేను మొయ్యలేను అని వినాయకుడు చెబుతాడు. అయితే నువ్వు మొయ్యలేనప్పుడు 3 సార్లు నన్ను పిలువు, నేను వచ్చి నేను తీసుకుంటాను అని చెప్తాడు రావణాసుడు. అప్పుడు సరే అని చెప్పేసి వినాయకుడు ఆత్మలింగం తీసుకుంటాడు. అప్పుడు ఈ రావణాసుడు సంధ్యావందనం చేసుకోవటానికి సముద్రం దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేస్తుంటే వినాయకుడు కావాలని బరువైతుందని చెప్పేసి, రావణ నేను మొయ్యలేకపోతున్నాను అని చెప్పేసి పిలుస్తాడు. ఒకసారే కదా పిలిచిందని చెప్పేసి రావణుడు మళ్ళీ సంధ్యావందనం నిమగ్నం ఉంటాడు. మళ్ళీ రావణ నాకు బరువైతుంది రామ్మ అని మళ్ళీ పిలుస్తాడు. పూజలో ఉన్నంగా శిరసగానే ఉన్నంగా రావణాసుడు రాలేడు కదా, ఇంకొకసారి పిలిచడానికి మన బోధం అనుకొని చెప్పేసి రావణాసుడు మళ్ళీ సంధ్యావందనంలో పాల్గొని ఉంటాడు. మూడోసారి నేను పిలుస్తున్నాను వచ్చి తీసుకో అని చెప్పేసి వినాయకుడు అంటాడు. రావణ మూడోసారి అయిందని చెప్పేసి ఉరుక్కుంటూ వస్తుంటే ఆ ఉరుక్కుంటూ వచ్చే చూసి వినాయకుడు దబాలన కింద పెట్టేస్తారు భూమి మీద. రావణాసుడు వచ్చేసి, అయ్యో బాలుడా ఎంత పని చేసావు నీవు, ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టొద్దని చెప్పాను కదా అని చెప్పి అంటాడు. రావణ తప్పు నాది కాదు, 3 సార్లు పిలవమన్నావు, నేను పిలిచాను కానీ నువ్వు రాలేదు, తప్పు నీదే అని చెప్పేసి వినాయకుడు రావణుడితో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రావణాసుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకోవటం కోసం ప్రయత్నిస్తాడు. అతను ప్రయత్నించిన కొద్దీ అది ఇంకా పెరిగిపోతుంటుంది. అలా పెరిగి రావణాసుడు లేపలేకపోతాడు. అదే ఇప్పుడు కాశీ. దాన్ని భూలోక కైలాసం అని అంటారు. అదే కాశీ. అంత ప్రసిద్ధి ఉన్న కాశీని మనం ఎప్పుడు చూడటానికి వెళ్ళాం. కాశీ ఉంది చాలా గొప్పది. ఈ మధ్య మీరు పేపర్లో కూడా చూసుంటారు, కాశీలో మసీదు కట్టారు, ఆ మసీదులో శివలింగం ఉందని చెప్పేసి ఎప్పటి నుంచి హిందువులు పోరాటం చేస్తున్నారు. లేదని చెప్పేసి ముస్లిమ్స్ అన్నారు. అయితే అక్కడ ఒక పక్క ద్వారం ఉంటుంది, అదే ఆ ద్వారం వచ్చేసి హిందూ కట్టడంలో ఉంటుంది, తక్కినంత ముస్లిమ్స్ కట్టడంలో ఉంటుంది. తర్వాత అది మన మధ్య కేసులు పెట్టారు, సుప్రీంకోర్టు అది శివలింగం అని తీర్పిచ్చింది. అప్పట్లో ఉన్న రాజులు ఐకమత్యం లేక
ఎవరు వాళ్ళే సొంత పరిపాలించాలా, ఒకరితో మనం ఎందుకు అని చెప్పేసి ఎవరి స్వార్థములు చూసుకొని ఆ రాజ్యం ఓడిపోతే మంచిదని చెప్పేసి ఈ రాజ్య పరిపాలన ఉండటం వల్ల ఈ యుద్ధాలు జరిగినాయి. అదేగాక విభజించు పాలించనే సూత్రంతో ఆ రాజు మంచి చేసుకొని ఈ రాజు మీద దండయాత్ర చేసి అలా అప్పట్లో కట్టి ఉన్న హిందూ దేవాలయం మొత్తం పడగొట్టి ఆ ప్లేసుల్లో మసీదులు, చర్చీలు అవి కట్టారు. ఇదంతా జరిగింది వాస్తవమే. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటారంటే అదేం కాదు, ఎవరు ప్లేస్ వాళ్ళు కట్టారంటారు. కాదు, అది శివాలయమే ఒకప్పుడు. ఆ శివాలయం మీదే వాళ్ళు మసీదు కట్టారు. అలా చాలా చేశారు. కాకపోతే కొన్ని మనకి ఇప్పుడే బయటపడుతున్నాయి. నేను ఒకటి రీసెంట్గా విన్నాను, శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారక బయటపడదే కనిపెట్టారంటున్నారు. ఈసారి ఆ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.